అన్నదాతకు మళ్లీ ఆగ్రహం వచ్చింది. చరిత్ర ఎరుగని, అలుపెరుగని, పట్టు సరళని అకుంఠిత దీక్ష చేసి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతన్నలు ఇంకోసారి చలో ఢిల్లీ అంటున్నారు. నోటి మాటతో అడిగితే విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే ఎదురు చూపులు చూస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని హస్తిన వేదికగా దేశమంతా వినిపించేలా గర్జించడమే డిమాండ్ల సాధనకు ఉన్న ఏకైక మార్గమని రైతులు నమ్ముతున్నారు. 3 ఏళ్ల క్రితం తాము అనుసరించిన వ్యూహంతోనే పోరుబాటు పట్టారు. గత పోరాట విజయ స్ఫూర్తితో డిమాండ్ల సాధనకు 6 నెలలైనా వెనక్కు తగ్గేది లేదంటున్న రైతన్నలు అందుకు సరిపడా ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరారు. యుద్ధానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తున్న భద్రతా బలగాల వలయాలు, అడుగుకో బారిగేట్ల వరుసలు, ఇనుప కంచెలు, సిమెంటు దిమ్మలు, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్ ఇవేవీ తమను అడ్డుకోలేవని, అంతిమ విజయం తమదేనని అన్నదాతలు చెబుతున్నారు. ఢిల్లీ గుర్గాం ఎక్స్ప్రెస్ వే రోజుకు సగటున 4 లక్షల వాహనాలు ప్రయాణం సాగించే మార్గం. ఈ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు మొత్తం బ్యారికేడ్లతో, భద్రతా బలగాలతో నిండిపోయింది. ఇదే కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి ఢిల్లీ చేరే మార్గాలన్నింటిలో ఇదే పరిస్థితి. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను రాజధానికి చేరనీయకుండా అడ్డుకునేందుకు కేంద్రం అన్ని అస్త్రాలు ఉపయోగిస్తోంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పంజాబ్లో ఉన్న ఆ ప్రభుత్వం అన్నదాతల ఆందోళనలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో పంజాబ్ నలుమూలల నుంచి రైతులు అన్ని ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరుతున్నారు. వారికి బీజేపీ ప్రభుత్వం ఉన్న హర్యానా పోలీసుల నుంచి సరిహద్దుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. శంభూ సరిహద్దులకు వేలాదిగా వచ్చిన రైతులు వారిని అడ్డుకునేందుకు ప్రయోగించిన టియర్ గ్యాస్ తో అక్కడ యుద్ధం జరుగుతుందేమోనన్న సందేహాలు కలిగించాయి. తరువాత కాస్త పరిస్థితి సద్దుమణిగినా రైతులను ఢిల్లీ వైపుగా వెళ్లనివ్వకుండా ఉండేందుకు హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అన్నదాతలు ఇలా ఆందోళనల బాట పట్టడం రాజకీయంగా ఇబ్బందులు కలిగించేదైనప్పటికీ కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు రైతు సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు రైతులను నియంత్రించేందుకు కనీ విని ఎరుగని రీతిలో భద్రతా బలగాలను మోహరించింది. కీలక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, సిఏపీఎఫ్, ఆర్ఏపీఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులు, ఢిల్లీ నోయిడా మార్గం, ఘాజీపూర్ సరిహద్దులన్నీ భద్రతా బలగాల గుప్పెట్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంబులెన్సుల ప్రయాణం కూడా కష్టంగా ఉంది. అసలు పంజాబ్ నుంచి వచ్చిన రైతులను హర్యానా దాటి వెళ్లనీయకుండానే అక్కడి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించారు. ఎర్రకోటకు సందర్శకులను నిలిపివేశారు. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో 3 ఏళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఎటు చూసినా తుపాకులు చేతబూనిన భద్రతా సిబ్బందే కనిపిస్తున్నారు. కేంద్రం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి, రైతులను అసలు ఢిల్లీలోనే అడుగు పెట్టనివ్వకూడదనుకోవడానికి కారణం 3 ఏళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం. ఆ ఆందోళనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకరోజో ఒక వారమో ఆందోళన చేసి అక్కడి నుంచి వెళ్లిపోలేదు రైతులు. ఏడాది పాటు శిబిరాల్లో తలదాచుకుంటూ ఆందోళనలు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలు చేయడం, ఇంటికెళ్లిపోయి మళ్లీ ఉదయమే వచ్చి నిరసనల్లో పాలు పంచుకోవడంలా కాకుండా ఇల్లు వాకిలి వదిలిపెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ రోడ్ల పక్కన టెంట్లు వేసుకుని ఆందోళనలు జరిపారు. సాధారణంగా రైతులు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. ఉద్యమాలు, ధర్నాలు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటారు. కానీ అప్పుడు అన్నదాతలు పోరాటమే ఊపిరిగా బతికారు. ఎందరిపైనో కేసులు నమోదయ్యాయి, మరికొందరు చనిపోయారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తరువాతే ఈ ఆందోళనలు ముగిసిపోయాయి.
రైతుల పోరాటాన్ని, వారి విజయాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూసింది. తరువాత దేశంలో ఎందరికో ఈ ఉద్యమం ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టారు అన్నదాతలు. రైతులు ఆందోళనలకు పిలుపునివ్వడానికి ముందే జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటిస్తోంది, చర్చలు జరుపుతోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. చర్చల విషయంలో సానుకూలంగా ఉంటూనే భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రం. ఇనుప కంచెలు, బ్యారికేడ్లు వంటివి ఏర్పాటు చేసి రైతులకు అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మార్చింది. గత ఆందోళనల సమయంలో 2021 జనవరి 26న రైతులు కళ్లు చెదిరే భద్రతను దాటుకుని వెళ్లి మరీ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.